మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. మణికంఠ గారు నమస్కారం అండి. అక్టోబర్ మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా ఎలాంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? సో అక్టోబర్ మంత్లో మనకి దసరాతో స్టార్ట్ అయిపోతుందండి, ఉత్సవాలతోటి. తర్వాత మనకి ఆల్మోస్ట్ ఎండ్లో మనకి దీపావళి పండుగ వస్తుంది. ఇది ఒక మంచి మాసం అండి, మనకి ఆశ్వీజ మాసం. ఎప్పుడైతే నవరాత్రులు మనం చక్కగా జరుపుకుంటాం, నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎనర్జీ అంతా మనలో ఫ్రెష్గా ఫ్రెష్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయుధ పూజ అక్కడ నుంచి విజయదశమితో స్టార్ట్ చేస్తుంది. దీపావళి యొక్క విశిష్టత ధన్తేరాస్ అంటారు. ఓకే, మనకి ధనత్రయోదశి అంటారు. తర్వాత అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తారు. విశేషంగా లక్ష్మీ పూజ చేస్తారు. ధనం ఎవరైతే కావాలనుకోండి, ఇది చాతుర్మాసంలో ఒక భాగం. ఇదంతా 4 మాసాలలో ఎండ్ మనకి ఏం కావాలంటే అట్ ద ఎండ్ కుబేరుని యొక్క కృప, అష్టలక్ష్మీదేవి యొక్క కృప, సౌభాగ్యం, వైభవం, అధికారం, దర్పం, గౌరవం, ఇవన్నీ కావాలి కదండి మనిషికి. ఇవన్నీ మనకి ఇచ్చేది ఫినిషింగ్ టచ్ ఎక్కడంటే దీపావళి పండుగ మనం చెప్పుకుంటాం అనమాట. ఆ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ టైంలో జనరల్గా మిథున రాశి వాళ్ళకి నాకు వచ్చే కాల్స్ కానివ్వండి, నేను కనుక ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నా కానీ ఏముంటుందంటే, గురువు స్వస్థానంలో ఉన్నారండి. గురువు స్వస్థానంలో ఉంటే ప్లానుడ్గా వీళ్ళు క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. ఈ టైంలో మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే, శ్రీరామచంద్రమూర్తి అయోధ్యని వదిలి అరణ్యానికి వెళ్ళారు అని చెప్తారనమాట. అలానే నాకు తెలిసిన 2-3 క్లయింట్లు ప్లానుడ్గా ఇండియా వదిలేసి యుఎస్ వెళ్ళారు ఎంఎస్కు చదువుకోవడానికి. అక్కడ ప్రాబ్లం సరిగా లేదు, అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఈ జాబ్స్ ఉంటాయా లేదా, ఈ టైప్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే గురు స్వస్థానంలో ఉండటంతో. అది పక్కన పెడితే జనరల్గా మిథున రాశి వాళ్ళకి ఒక మోడరేట్గా ఉంటుంది. కొంచెం సుఖం, కొంచెం కష్టం, కబీ ఖుషి కబీ గమ్ లాగా ఒక మోడరేట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చింది వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళకి అష్టమ శని కానీ ఏళ్ళనాటి శని కానివ్వండి, వేరే విధమైన ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. గురువు మాత్రం కొంచెం ఉన్న ప్లేస్లోంచి బయటకు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ టైంలో మిథున రాశి ఒక సహజంగా వెళ్ళిపోతున్న ఈ రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్ చాలా బ్యూటిఫుల్గా మంత్ ఉంది. అందులోని పండుగలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వాళ్ళు స్వయం కృత అపరాధం, వీళ్ళే మిస్టేకులు చేసి అందులో ఇరుక్కొని పోయి తర్వాత పశ్చాత్తాపడే సంఘటనలు వీళ్ళకి చాలా జరుగుతాయి. ఎందుకంటే 5వ స్థానంలో 2 క్రూర గ్రహాలు ఉన్నాయి, ఇంకొక గ్రహం కూడా అందులో వచ్చేసింది. తర్వాత 3 గ్రహాలు అందులో ఉండేసి ఏమవుతుంటే 5వ స్థానంలో ఉంటే మనకి ఎడిక్ట్స్, ఆల్కహాల్ తీసుకోవటం టూ మచ్, స్మోకింగ్ చేయటం టూ మచ్, లేదంటే టూ మచ్ లవ్ రొమాన్స్ తిరిగేయటం, ఈ టైప్ ఆఫ్, లేదంటే ఉన్నట్టుండి షేర్ మార్కెట్లో పెట్టాలని ఆలోచన వస్తుంది. అప్పటిదాకా బాగుంటుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అసలు ట్రై చేద్దాం అని ఎప్పుడు ఆలోచన అంటే షేర్ మార్కెట్లో పెట్టడం, ఆ షేర్లు పోవటము, ఆపాలన్న ఆలోచన లేకుండా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. చివరికి 0 అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సెల్ఫ్ ప్రొవోకింగ్, ఓకే, నెగిటివ్గా వెళ్ళే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క గుణాన్ని వీళ్ళు పట్టుకోగలిగితే ఈ మంత్లో వీళ్ళంతా మంచి రాసి ఇంకొకటి లేదని మనం చెప్పుకోవాలన్నమాట. మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారో మనకి డీటెయిల్గా చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటాయి. గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయండి, October 3rd, October 9th, October 17th మారుతున్నారు. 3rd వచ్చేటప్పటికి బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత శని, సూర్యుడు, ఈ 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. తులారాశిలో వీళ్ళకి 3 రాశులు కలిసి ఉంటాయి. అంటే 5వ స్థానంలో ఉన్నారు, పంచమ స్థానంలో, జ్ఞానస్థానంలో అని చెప్తారు. ఈ టైంలో పాపగ్రహాలు ఉంటున్నారు. వీళ్ళు ఇంట్యూషన్, జ్ఞానం, హైయర్ ఎనర్జీ సరిగ్గా పనిచేయదు. తద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే అండి, షార్ట్ గెయిన్స్ మీద ఎక్కువ మైండ్ పెట్టేసి ఆ లాంగ్ విజన్ కోల్పోయే అవకాశం, స్ట్రాటజికల్ థింకింగ్ అనేది ఉండదన్నమాట. ఆన్ ది స్పాట్లో ఇంట్యూషన్గా డెసిషన్, ఇమోషనల్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనకి ఏం చెప్తారంటే ఈ టైంలో మనకి మనోరుజం, లాస్ ఆఫ్ మనీ, డబ్బు కోల్పోతారు. తద్వారా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. భార్యతోటి, పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా సుఖంగా ఉండాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అది కూడాను వీళ్ళ యొక్క ఓవర్ థింకింగ్, అతి చేయటం వల్ల అనమాట, ఓవర్ యాక్టింగ్ అంటారు చూడండి, ఇవి చేయటం వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం లిమిట్స్లో ఉంటే చాలా బాగుంటుంది అనేది మనకు చెప్తారు. మనకి 5వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏం చెప్తారంటే, దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి. ఇది చాలా ఇంపార్టెంట్. బుద్ధి చాంచల్యం, మైండ్ ఫ్లికిల్ మైండ్, ఇటు అటు ఊగిపోతుంది. ఇది చేద్దాం అనుకుంటారు, అది చేద్దాం అనుకుంటారు, అబ్బాయి లేదంటే ఏదేదో చేసి చేయాలని టూ మచ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. సోమర్తనంగా ఎక్కువ ఉంటారు. భార్యతోటి, స్నేహితులతో ఇబ్బందులు ఉంటాయి. ధనం, బుద్ధి కోల్పోవడం, సంతానానికి ఇక్కట్లు, పిల్లలకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మనీ ఫ్లో అయితే ఉంటుంది.
ఎందుకంటే సూర్యుడు 5వ ఇంట్లో 11వ ఇంట్లో చూడటం వల్ల ఏదో ఒక విధంగా ఆ టయానికి ధనం అయితే తీసుకుంటారు. వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అదే, వీళ్ళకి మైండ్ సరిగా లేనప్పుడు ధనం వచ్చి ఏం చేస్తున్నా ధనం పోతుంది. వెరీ వైస్ వర్స్ అనమాట. అందుకని కొంచెం పేషెన్సీగా ఉంటే చాలా బాగుంటుంది. అగైన్ కుజుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండటంతో ఇది కూడా అంత మంచిది కాదు అని చెప్తారు. దేహజాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమమే పంచాయత స్థుతే. దురితం కర్మలాభచ్చ అంటే ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ ఉండదు. రెండోది వీళ్ళకి పాప పనులు చేయాలని ఒక ఆలోచన వచ్చేస్తుంది. అంటే వీళ్ళకి పాప పనులు చేయాలి, దుర్బుద్ధి వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి. అప్పటిదాకా బాగుంటుంది, ఏదో ఉన్నట్టుండి కోతి పనులాగా వెళ్ళేవాడు వెళ్ళకుండా కొమ్మ పట్టుకొని కాయబిక్కుని వెళ్ళిపోతున్నట్లు వీళ్ళు ఏదో చేయాలనుకుంటారు. అవసరం వాటిలో ఏలు పెట్టి సిబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకి అప్లై అవుతుందండి. పొలిటీషియన్ దగ్గర నుంచి, బ్యూరోక్రసీ దగ్గర నుంచి, ఈవెన్ డాక్టర్స్ కూడాను అప్పటిదాకా నైస్గా సర్జరీ చేస్తున్న డాక్టర్ ఏదో చేయాలనుకున్నారు, ఈ టైప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా ఖర్చులు కూడా పెట్టేస్తారు, టూ మచ్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఇది వీళ్ళు కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు 4వ ఇంట్లో ఉండటంతో వీళ్ళకి లవ్ రొమాన్స్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక కొత్త కోణం ఇళ్లలోంచి బయటకు వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు అని చెప్తారు. అంటే పుత్రులతోటి భార్యతోటి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ చక్కగా చేస్తూ ఉంటారు. స్త్రీలతో మాట్లాడటానికి, స్త్రీలతో కలవటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో కలవటానికి, జెంట్స్తో మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇది ఒక బెస్ట్ టైం అనుకోవాలి. అగైన్ విత్ ఇన్ ది బౌండరీస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఈ టైంలో వీళ్ళు మనీ గెయిన్ ఉంటుంది. అగైన్ వీళ్ళకి లక్కీగా ఆఫీస్లో కూడా వెళ్తే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, ఆఫీస్లో అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. సో బంధువులందరూ చక్కగా ఉంటారు. బట్ వీళ్ళు అప్పర్ హ్యాండ్గా చేయాలని కొంచెం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అది గుర్తుపెట్టుకుని ఉంటే ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక ఈ రాశిలో గురుగారు ఏ నక్షత్రాలు ఉంటాయి, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? ఇందులో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మృగశిర నక్షత్రాలకు పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ఎక్కువగా జయము, ధనప్రాప్తి, జయము అని 3 పాజిటివ్గా జయంగా ఉంటుంది. ఏ పని చేసినా ఫైనల్గా అల్టిమేట్గా ధనం విశేషంగా వస్తుంది. ఇవంతా ఒక పాజిటివ్. అయితే నెగిటివ్ సైడ్లో ఏమవుతుంటే ధనహీనత, బంధనము, భయము చూపిస్తుంది. అంటే ధనహీనత అంటే వచ్చిన ధనం వృధాగా పోగొట్టుకొని మళ్ళీ ఎంటీ హ్యాండ్స్ నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలామంది ఇన్ఫ్లోని చాలా ఇంప్రూవ్ చేసుకోవటం, అవుట్ఫ్లోని ఎప్పుడు కట్ చేసుకోవటం, ఆ టెంప్టేషన్ అంటే ఆపుకోవడం చాలా ఇంపార్టెంట్. బంధనము, భయము, సో భయపడే సిచ్యువేషన్ కూడా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, బిజినెస్లు చేసేటప్పుడు, లావాదేవీలు నడిపేటప్పుడు, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు, ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు బంధించబడినట్లు ఉండే ఒక సమస్యలాగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇలా జ్యోతిష్యులను కలిస్తే చక్కగా వాళ్ళకి జ్యోతిష శాస్త్రం ప్రకారం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి జయము, ధనప్రాప్తి, జయము, ధనలాభం కూడా చూపిస్తుంది. విశేష ధనలాభం ఉంది. అయితే వీళ్ళకి భయము, బంధనము 2 విషయాలు వీళ్ళకి మనకి ఏమని చెప్తారు, ఒక సందిగ్ధతకు గురి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. పునర్వసు నక్షత్రాలకి జయము, 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 ధనలాభము, బంధనము, భయము ఎక్కువ చూపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు వీళ్ళకి బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో వీళ్ళు మనకి ఏం చెప్తారంటే శాస్త్రాల్లో అనంత పద్మనాభ స్వామిని, విష్ణు ఆలయాన్ని దర్శించుకుంటే, బుద్ధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి కాబట్టి తిరుపతి వెళ్ళినా, లేదంటే ఎలాంటి లోకల్గా మనకి వెంకటేశ్వర స్వామి ఉన్న శ్రీ రామాలయ దేవాలయం ఉన్నా కానీ అక్కడ కొంచెంసేపు కూర్చుంటే ఆ మైండ్ క్లారిటీ వస్తుంది అనమాట. ఆ విష్ణు సహస్రనామం ఉన్నా కానీ. మనకి హైదరాబాద్లో ఎవరైనా కనుక సాఫ్ట్వేర్లు కానీ దగ్గరలో ఉంటే, నేను ఎప్పుడు చాలా వీడియోలో చెప్తూ ఉంటాను, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో ఒక 35 కిలోమీటర్స్, శంషాబాద్ అంతా దాటి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక 35 కిలోమీటర్స్ దగ్గర పెంజర్లు అని ఉంది, ఒక గ్రామం ఉంది. అక్కడ అనంత పద్మనాభ బాబా స్వామి స్వయంభూగా ఉండి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక 10 నిమిషాలు మహాలక్ష్మి సమేత, భూలక్ష్మి సమేత చాలా శుభాయమానంగా దేవాలయం ఉంటుంది. అది అందరూ విజిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇవి కాకుండా మృగశిర నక్షత్రాలకు సుఖనాశనం, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనము, పునర్వసు వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తూ ఉంటుంది. అంటే ఇక్కడ లగ్జరీగా కంఫర్టబుల్గా ఏదైనా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ యొక్క సుఖం వీళ్ళకి కొంచెం దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ నాశనం, పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా బయట వాళ్ళు కానీ స్త్రీలు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే కనుక జెంట్స్కి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం వచ్చేసి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం బ్రీఫ్గా కనుక చూసుకుంటే ఆ మిథున రాశి వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుందో మనం చెప్పుకోవచ్చు. సో ఇక గ్రహాల పరిస్థితి చూసినట్లయితే పరిహారాల పరంగా ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ బాగుంటాయి అంటారు?
వీళ్ళకి ఒక్క గురువు సరిగా లేరండి. గురువుకు సంబంధించిన సంపూర్ణ మనకి జపశాంతులు, దానాలు, హోమాలు ఇవి కనుక చేసుకుంటూ ఉంటే చాలా వరకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. రెండోది ఇండివిజువల్గా జాతకం చూసుకున్నప్పుడు వాళ్ళు ఏ దశ అయితే నడుస్తుందో అది అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అది చెక్ చేసుకొని ఇన్ కేస్ అది కూడా సరిగా లేకపోతే వాటికి సంబంధించిన గ్రహాలకి జపాదులు, హోమాలు, దానాలు, తర్పణాలు చేస్తే బాగుంటూ ఉంటుంది. వీళ్ళకి ఇంకొక బెస్ట్ రెమెడీ ఏమంటే మనం విష్ణు ఆలయాలు దర్శించుకోవడం చాలా చాలా ఉత్తమం. బుధుడు వీళ్ళకి మంచి సహకరిస్తే కనుక సందిగ్ధత అనేది పోతుంది. ఇవి కాకుండా భార్యాభర్తలు ఎవరైనా మధ్య విభేదాలు ఉన్నా కొన్ని బేస్డ్ ఆన్ క్లయింట్స్ రిక్వైర్మెంట్ కొన్ని పూజలు, హోమాల వాళ్ళ వరకు సెట్ చేసి పెట్టుకున్నామండి. కావాలండి మీ ద్వారా అనుకున్న వాళ్ళకి అది కనెక్ట్ అయితే మనం చేస్తాం. జనరల్గా అయితే నేను అన్యోన్య దాంపత్య పాశుపతం చెప్తూ ఉంటాను. సాఫ్ట్వేర్ ఎవరైనా కనుక ప్రాబ్లమాటిక్గా ఉంటే ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ రెమెడీ చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళని నేను దృష్టిలో పెట్టుకొని ఒకటి డిజైన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళకి రాహు కేతులు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్కి అధిష్టానం, మల్టీమీడియాకి, మూవీస్కి వీళ్ళంతా రాహు అనమాట. ప్లస్ వీళ్ళు ఫారిన్లో ఎవరైతే సెటిల్ అయ్యారో దానికి కూడా కారణం రాహు. ఏదైతే వాళ్ళకి ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఇచ్చారో కొన్నిసార్లు ఆ గ్రహం అక్కడ సరిగా పనిచేయకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ ఎన్ఆర్ఐల్ని వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని హోమాలు అవన్నీ సెట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కనెక్ట్ అయితే మనం వాటి ఇండివిజువల్ జాతకం చూసి చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా ఇవి కనుక చేసుకుంటే మనకి దీపావళి పండుగ వస్తుంది కాబట్టి కుబేరు పాశుపత అభిషేకం ప్రతి ఒక్కళ్ళు చేయించుకోండి. మీకు లోకల్గా గుళ్ళు ఉంటాయి, చక్కగా వెళ్ళిపోండి శివాలయాలకి. అక్కడ బ్రాహ్మణోత్తములు ఉంటారు, నమస్కారం చేసి ఏమంటే మాకు ధన ప్రవాహం లేదు, కుబేరు పాశుపతం చేయించుకోమంటున్నారండి, ఒకసారి మా ఇంటికి వచ్చి చేసి పెట్టండి అంటే వాళ్ళు చక్కగా ఇంట్లో వచ్చి చేస్తారు. ధన ప్రవాహం మీ ఇంట్లో ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి ధన ప్రవాహం ఉండకూడదు, అందుకని ధన త్రయోదశిలు చక్కగా జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ఓకే, ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.